అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు రోజు ఉదయం లేవగానే ఈ చిన్న మాటని చెప్పుకొని చూడండి. ఖచ్చితంగా కేవలం 12 గంటల్లో మీరు ఊహించినంత ధనం అయితే మీ అకౌంట్లో అయితే వచ్చి పడుతుందనమాట. నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. చాలామంది కూడా వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బు ఖర్చు అయిపోతుంది, రూపాయి కూడా మిగలడం లేదు, సంపాదించిన డబ్బంతా ఏమైపోతుంది, సేవింగ్స్ ఎలా చేయాలి, అసలు మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా జీవితం ఎలా గడపాలి అని చెప్పి ఎన్నో టెన్షన్స్తో ఉంటారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా బయటికి కనిపించరు కానీ ఫ్రెండ్స్, ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు కానీ, అంటే ఎగ్జాంపుల్కి తండ్రి కానివ్వచ్చు, భర్త కానీ, అన్నయ్య కానీ, ఇలా ఎవరైనా కానీ ఇంట్లో క్షేమం కోసమే ఆలోచిస్తూ ఉంటారనమాట. వాళ్ళతో పాటు కట్టుకున్న భార్య, అమ్మ, ఇలా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబం బాగుండాలని ప్రతి క్షణం ఆశిస్తూ ఉంటారన్నమాట. అలా మన కుటుంబం బాగుండాలంటే ఇప్పుడున్న సమాజంలో, ఈ కలియుగంలో డబ్బు సంపాదించాలండి. డబ్బు ఉంటేనే మన కుటుంబం అనేది ఆనందంగా ఉంటుందన్నమాట. ఎంత మంచి మనసున్నా కానీ ఈ రోజుల్లో అస్సలు పట్టించుకోవడం లేదండి. విసిరి దూరంగా పడేస్తున్నారన్నమాట. డబ్బులు ఉండి వాళ్ళు చెడ్డవారైనా కానీ వాళ్ళు మంచి వారితో సమానం, వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు. డబ్బు లేకుండా నువ్వు మంచి నీతులు చెప్పినా కానీ అస్సలు పట్టించుకోరు. అదే డబ్బు ఉండి నువ్వు చెడు మాటలు చెప్పినా కానీ వాళ్ళకి తీయని తేనె లాంటి మాటలాగైతే వినిపిస్తాయన్నమాట. కాబట్టి ఎప్పుడైనా మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏదైనా సాధించి చూపించి అప్పుడు చెప్పండి. అలా కాకుండా ఎవరికి సలహాలు ఇచ్చినా కానీ వాళ్ళు తీసుకోరు కాదు కదా, తిరిగి వాళ్ళు మిమ్మల్ని నిందిస్తారు. కాబట్టి అలాంటి పరిస్థితి మనకి ఎప్పుడూ రాకూడదు అని అనుకుంటే మనం ఏదైనా సాధించి చూపించగలగాలి. అప్పుడే వాళ్ళకి మన మాట అనేది చాలా మంచిగా, వాళ్ళకి ధైర్యం చెప్పే మాటలాగైతే అనిపిస్తాయన్నమాట. మనం డబ్బు సంపాదించాలి, మనకున్న డబ్బు రెట్టింపు అవ్వాలి, మన అకౌంట్లో డబ్బులు ఉండాలి, అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు, మా శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి అని చెప్పి ఇలా ఎన్నో ఆలోచనలు ఎన్నో ఉంటాయి కదండి. అలా మీ డబ్బు మీకు రెట్టింపు అవ్వాలన్నా, మీ అప్పులన్నీ తీరిపోయి మీ అకౌంట్లో డబ్బులు ఎక్కువ నిలబడాలి అన్నా మీరు రోజు పొద్దున లేవగానే ఈ చిన్న బీజాక్షరాన్ని అయితే చెప్పుకొని చూడండి. ఎందుకు పొద్దునే చెప్పుకోవాలి అని అంటే, రాత్రి ఎన్నో టెన్షన్స్తో వచ్చి పడుకుంటారు కదండి. పొద్దున లేచినప్పుడు మాత్రమే మైండ్ అనేది ఎంతో రిలీఫ్గా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అంటే ఎలాంటి ఆలోచనలు లేకుండా మనం పొద్దున్నే లేచినప్పుడు చాలా ఫ్రెష్గా, మైండ్ అంతా కూడా ఎంతో ఫ్రెష్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఏ ఆలోచన ఉండదన్నమాట. అలాంటి సమయంలో చెప్పుకున్నప్పుడు మనకి ప్రశాంతంగా ఉంటాము. అలా కాకుండా నైట్ చెప్పుకుంటాము అని అనుకుంటే ప్రశాంతంగా ఉన్నప్పుడైతే చెప్పుకోండి. ప్రశాంతంగా లేదు అంటే రోజంతా ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ఏదో ఒక టెన్షన్ అనేది ఉంటుంది, లేదంటే హౌస్ వైఫ్స్కి ఏదో ఒకటి ఉంటుంది, లేదంటే బయట వ్యాపారం చేసే వాళ్ళకి కానీ ఏదో ఒకటి రోజంతా జరిగిన దాంట్లో ఒక్కటైనా వాళ్ళకి డిస్టర్బెన్స్ కనిపించడము, లేదా వాళ్ళ మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోవడము, ఇట్లా ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. ఒకవేళ మీకు మైండ్ అనేది రిలీఫ్గా ఉంది అని అనుకున్నప్పుడు ఈ మాటని చెప్పుకోండి. అప్పుడు పొద్దున లేచినప్పుడు చెప్పుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఎందుకంటే చెప్పాను కదండి, ఫ్రెష్గా ఉంటుంది మన మైండ్ అనేది, మన ఆలోచనలు కూడా మంచిగా వస్తాయన్నమాట ఆ ఉదయాన్నే. కాబట్టి నమ్మకంతో నమ్మి మంచి ఆలోచనలు చేస్తూ ఈ మాటని చెప్పుకోండి. అది కూడా ఎన్నిసార్లు అనంటే 45 సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్. ఆ 45ని కూడినట్లయితే 9 వస్తుంది కదండి. 4+5 ఇది నవగ్రహాల సంఖ్య అనమాట. భగవంతుని కూడా ఎంతో ఇష్టమైన నెంబర్ అన్నమాట 9 అనేది. కాబట్టి మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకుండా ఈ శ్రీం అనే ఒక్క మాటని మీరు ప్రతిరోజు కూడా 45 సార్లు చెప్పుకొని చూడండి. లేదు మాకంత టైం లేదు, పొద్దునే లేచి క్యారేజ్ అంతా రెడీ చేసుకోవాలి, లేదంటే ఏదైనా ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయి, మాకు అసలు కుదరడం లేదు అని అనుకున్న వాళ్ళు ఒక 3 సార్లైనా చెప్పుకొని చూడండి. మీ ఆఫీస్లో ఖాళీగా ఉన్న టైమ్స్లో అయినా చెప్పుకొని చూడండి. ఎందుకు పొద్దున్నే అంటే ఆ టైంలో చెప్పుకోవడం వల్ల చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట. కుదరని వాళ్ళు ఆఫీస్ టైమింగ్స్లో కానివ్వచ్చు, మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడైతే ఈ ఒక్క మాటని చెప్పుకోండి. శ్రీం అనే ఈ ఒక్క మాట చాలా అంటే చాలా శక్తివంతమైందండి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాట అన్నమాట ఇది. అమ్మవారిని ఆకర్షించే ఒక మాట ఇది. మీకున్న డబ్బుని రెట్టింపు చేసి మీకు ధనాన్ని ఇంకా ఇంకా రప్పించే ఒక శక్తివంతమైన మాట అన్నమాట శ్రీం అనేది. ఈ మాటని మీరు చెప్పుకోవడం ద్వారా మీ అకౌంట్లో డబ్బు అనేది పెరుగుతూనే ఉంటుంది, అస్సలు తగ్గదన్నమాట. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు వదులుకోవద్దు. ఈ ఒక్క మాటని చెప్పుకొని మీరు ధనవంతులు అయిపోవచ్చు. ఇక చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.